హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వ్లాగ్ నేను బుధవారం తీశాను. డైలీ వ్లాగ్ లాగా అప్లోడ్ చేద్దామని చెప్పి ఆ రోజు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే యాప్లో ఈ వీడియో అనేది నేను ఎడిటింగ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయితే అస్సలు అవ్వలేదు, ఎన్నిసార్లు ట్రై చేసినా. ఏంటనేది చూస్తే మొబైల్లో మెమొరీ మొత్తం పాత వీడియోస్తో ఫుల్ అయి ఉందన్నమాట. ఇంకా అవసరమైన వరకు ఉంచి అనవసరమైన అయితే డిలీట్ చేశాను. దానితో కొంచెం చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం అప్లోడ్ చేద్దాంలే అని చెప్పి అయితే వెయిట్ చేశాను. ఫైనల్గా అయితే డౌన్లోడ్ అయితే అయింది వీడియో. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఫుల్గా హౌస్ క్లీనింగ్ అయితే పెట్టాను. ఆ రోజు ఇడ్లీ పాత్ర కూడా శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టేశాను. ఇంకా చాలా ఉన్నాయి గిన్నెలు తోమాల్సినవి. ముందు ఇడ్లీ పాత్ర అయితే తోమేశాను, ఎందుకంటే అది ఉంటే నాకు అస్సలు మిగతావి కూడా తోమాలనిపించదు. ముందైతే అది తోమి పక్కనైతే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా దులపడం అయితే స్టార్ట్ చేశాను. రెగ్యులర్గా ఈ ఫ్యాన్స్ వరకు అయితే మాత్రం మా హస్బెండ్ అయితే అవి క్లీన్ చేస్తూ ఉంటారు. తనకి కుదరట్లేదని చెప్పి ఇంకా నేనే చేస్తానని చెప్పాను. ఒక్కొక్కసారి ఇంకా ఫ్యాన్లు కానీ ఇంకేమన్నా అంటే వాష్రూమ్స్ అయితే కంపల్సరీ అర్బన్లో బుక్ చేస్తారు, లేదంటే నేను క్లీన్ చేస్తాను ఎప్పుడన్నా చేయాలనిపిస్తే. తనైతే ఈ ఫ్యాన్స్ శుభ్రం చేస్తారు. ఇంకా కుదరట్లేదని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. మరీ చండాలంగా ఉన్నాయి, టైం చాలా డేస్ అయిపోతుంది అవి శుభ్రంగా తుడిచి అవన్నీ. అన్ని ఫ్యాన్స్ శుభ్రంగా దులిపాను, అన్నీ అయినాయి. కానీ ఒక్క హాల్లో ఫ్యాన్ మాత్రం నాకు అస్సలు కుదరడం లేదు. బూజు కర్ర కూడా పాడైపోయింది అనమాట, అంత దుమ్ము బూజు ఉంది. రెగ్యులర్గా చీపురుతో అలా పైపైన అంటానే ఉంటాను, కానీ కనబడకుండానే చాలా ఉంది. నాకు లైట్స్ మీద చూస్తున్నారు కదా ఎంత బూజు ఉందో. నేను మళ్ళీ ఆల్రెడీ రూమ్స్ అవన్నీ క్లీన్ చేశాను కదా, మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకున్నాను. లైట్స్ మీద మామూలుగా లేదనమాట. మళ్ళీ దులిపేసి ఆ రూమ్స్ కూడా మొత్తం ఒకసారి చెక్ చేసుకున్నాను. అలానే మనకి డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్ కార్నర్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అక్కడ కూడా బూజు అనేది పట్టేసి ఉంటుంది అనమాట కార్నర్స్లో. ఇంకా ఈ బూజు పని అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే అనిపించింది రోజు మనం ఇంత దుమ్ములో ఉంటున్నామా తింటున్నామా అన్నంత ఫీలింగ్ అయితే ఉంది. రెగ్యులర్గా బూజులు దులుపుకోకపోయినా ఒక 10 డేస్కి 15 డేస్కి ఒకసారి దులుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కువైపోయినాయి అనమాట, చాలా అంటే చాలా. అలానే గవర్నమెంట్ వర్క్స్ కూడా ఉంటాయి కదా రోడ్స్ మీద కానీ మన స్ట్రీట్ గల్లీల్లో కానీ అలా ఉంటాయి కదా, కనపడిన దుమ్ము పొల్యూషన్తో ఉంటున్నాయి అనమాట. ఇప్పుడు మనకి ఏ వస్తువు మీద ఇట్లా చేయి పెట్టినా కానీ దుమ్ము తగులుతూనే ఉంటుంది, కానీ కనిపించదు. నార్మల్ ఇట్లా చేయి పెట్టామంటే దుమ్ము అయితే ఉంటుంది అక్కడ. సో ఒకసారి చెక్ చేసుకోండి. అలా అని చెప్పి రోజు అయితే మనం దుమ్ము అయితే ఆ బూజులు ఇలాంటివి దులపలేము. ఇదివరకు ఏంటంటే పండగలు అప్పుడే దులిపేవాళ్ళు బూజులు ఇలాంటివి. ఇప్పుడు అలా కాదు, 10 డేస్కి 15 డేస్కి ఒకసారి కూడా మనం దులుపుకోవాల్సి వస్తుంది. ముందు రోజు నేను గిన్నెలు అయితే తోమలేదు. ఆ రోజు కొంచెం నాకు హెల్త్ అయితే బాగాలేదు. ఇంకా నెక్స్ట్ డే తోమదాం అన్నట్టుగా అయితే పెండింగ్ అయితే ఉంచేసాను. ఇంక ఈ బూజు పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా మొత్తం తోమేశాను. ఇదివరకు ఏంటంటే 2 బర్నర్ స్టవ్ ఉండేది. ఫ్లేమ్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి అంతగా మాడేవి కాదు, అస్సలు రేర్ అనమాట, చాలా రేర్గా ఉండేది. ఇప్పుడు 3 బర్నర్ స్టవ్ ఎప్పుడైతే సెట్ చేశానో అప్పటి నుంచి ఎన్ని గిన్నెలు మాడి ఉంటాయో లెక్కలేదనమాట. ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేలోపు సెకండ్స్లోనే మాడిపోతున్నాయి గిన్నెలు. చూడాలి, కుదిరితే మళ్ళీ ఆ 2 బర్నర్ స్టవ్వే పెట్టాలి. ఇంకా కిచెన్ ఎంత క్లీన్ అయిపోయిందనమాట. ఇలా సింక్లో మనం ఏదో ఒక హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, దాంతో స్క్రబ్ చేసేస్తే నీట్గా ఉంటుంది, స్టీల్ సింకే కాబట్టి. ఆ తర్వాత ఫైనల్గా అయితే హాట్ వాటర్తో అయితే క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనం కర్రీ బౌల్స్ అది తోముతూ ఉంటాం కదా, అందులో ఆయిల్ ఎట్లాగైనా పేరుకొని ఉంటుంది. కొంచెమైనా మనకి వాటర్ స్ట్రక్ అవ్వడం కానీ బొద్దింకలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇలా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ హాట్ వాటర్ కనుక వేసామంటే అవి కొంచెం ఆయిల్ అనేది పోతుంది అనమాట. ఆయిల్ పేరుకున్న ఆయిల్ పోతుంది, బొద్దింకలు కూడా రావు, స్మెల్స్ కూడా రావు. ఒకసారి మీరు కూడా అలానే ట్రై చేయండి. మీకు ఒక స్మెల్ వస్తుంది అనమాట మనం హాట్ వాటర్ పోసినప్పుడు, అంటే అక్కడ ఆయిల్ అనేది పేరుకొని ఉన్నట్టు అనమాట. కిచెన్ అంతా ఇంక ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా రూమ్స్లో మొత్తం చిమ్ముకుంటూ వచ్చేసాను. చాలా టైం పట్టింది, అసలు లేట్ అయిపోయింది కూడా. ఇంక ఇదంతా చిమ్మేసిన తర్వాత మాప్ అయితే పెట్టాలి. ముందైతే రూమ్స్ అన్నీ కూడా చిమ్ముకుంటే వచ్చిన బూజు ఉంటుంది కదా, అది చీపురుతో పాటే వస్తూ ఉంటుంది. అదంతా మళ్ళీ కలెక్ట్ చేసి అవంతా తీసి డస్ట్బిన్లో వేసేసరికి మామూలుగా ఉండదు, చీరాకు చీదరగా అనిపిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు నీట్గా ఇల్లు ఉంచుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎవరైనా వచ్చినా కానీ, లేదంటే మన ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తారు కదా మార్కెట్లోకి, అంటే జాబ్స్ చేస్తూ ఉంటారు కదా, బయటకు వెళ్ళి వాళ్ళు చాలా ప్రెజర్స్తో ఇంటికి వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఇల్లు కూడా చిందరవందరంగా ఎలా పడితే అలా ఉందంటే చికాగ్గా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఇల్లు చూడంగానే కొంచెం ప్రశాంతత రావాలి. రూమ్స్ అన్నీ కూడా శుభ్రంగా చిమ్మేయడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత హాల్లో ఉన్న సింక్ కూడా శుభ్రంగా కడిగేయాలన్నమాట. వైట్ అండ్ షైన్ లిక్విడ్ ఉంది కదా మనకి ఆర్పిక్ వాళ్ళది, అది వేసి అయితే శుభ్రంగా అయితే వాష్ చేశాను ఇక్కడ బ్రష్తో. ఇది కనుక మీరు అంటే ఈ టైప్ ఆఫ్ సింకులు కనుక మీరు ఈ లిక్విడ్తో కనుక శుభ్రం చేస్తే నిజంగా కొత్తవిలాగా మెరుస్తాయి. నేను ఎప్పుడు కూడా ఇదే యూజ్ చేస్తాను. అలానే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ అయితే వేసాను. చెప్పాను కదా ఇట్లా బ్యాడ్ స్మెల్స్ రాకుండా బొద్దింకలు రాకుండా ఉంటాయి. వీక్లీ 2 సార్లు 3 సార్లు అట్లయితే హాట్ వాటర్ అయితే పోస్తూనే ఉంటాను నేను, స్మెల్స్ రాకుండా ఉంటాయి అన్నమాట.
కిచెన్ ఇంకా హాల్లో ఉన్న షింక్లో ఎలా అయితే మనం హాట్ వాటర్ వేస్తున్నామో అలానే వాష్రూమ్స్లో కూడా మనకి ఎటు గీజర్ ఉంటుంది కాబట్టి ఒక బకెట్ వాటర్ అట్లా ఫిల్ చేసి మనం వాష్రూమ్స్లో కూడా శుభ్రంగా పోసినట్లయితే స్మెల్స్ రావు, బొద్దింకలు రావు. చాలా కేర్ఫుల్గా ఉండాలి బొద్దింకలు రాకుండా. కానీ ఎక్కడో ఒకటి తగులుతూనే ఉంటుంది, ఆ బొద్దింకలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. కానీ కేర్ఫుల్గా ఉండాలి, అవి ఫుడ్ ఐటమ్స్ మీద రాకుండా ఉండే విధంగా అయితే చూసుకోవాలి. ఇంక ఇదంతా అయిపోయి నేను ఫ్రెష్ అయిపోయి హెడ్ బాత్ చేసి వచ్చేసరికి 2:30, 2:15 అట్లా అయిపోయింది. నేను మార్నింగే చాలా పని ఉండిద్దని చెప్పి ఇంకా రైస్ కూడా వండేశాను. వంట పని అయితే లేదు, ముందు రోజు పెట్టిన రసము అలానే ఒక ఎగ్ మాత్రం బాయిల్ చేశాను. పచ్చడితో అయితే ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేశాను. అయిపోయిన తర్వాత ఇంకా నేను ఒక 1 అవర్ అట్లా నిద్రపోయి లేచేసరికి 5:15 అట్లా అయ్యింది. 5:59 కదా, టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బాల్కనీలోకి వచ్చి ఇంకా ఈ విరజాజులు ఉంటే కొన్ని చెట్టుకి అవైతే కోసి మాలైతే కట్టేస్తున్నాను. మాలంటే పెద్ద ఎక్స్పర్ట్ని అయితే కాదు, ఇప్పుడు కడుతున్నాను కదా, అదైతే అస్సలు ఉండదు. ఆ స్టార్టింగ్ ఫ్లవర్ అనేది ఊడిపోతూనే ఉంటాయి. కానీ మనం పెంచుకున్న చెట్లకి కాసినాయి కాబట్టి, అంటే పూసినాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కడతాను అనమాట. ఊడిపోకుండా ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్నాం కదా చెట్లని. బయట నుంచి తెచ్చేటప్పుడు పూలు ఎప్పుడైనా సరే మాల అలాంటివి తెప్పించుకుంటూ ఉంటాను, లేదంటే రోజ్ ఫ్లవర్స్ తెప్పించుకుంటూ ఉంటాను. ఇంక మన ఇంట్లో కదా ఒక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా కడతాను అనమాట. అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు, ఈ మధ్య కాలంలోనే పూలు కట్టడం అయితే నేర్చుకున్నాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత టీ అయితే తాగేసాను అనమాట. భలే హాయిగా అనిపించింది. ఏదైనా ఆ పని కంప్లీట్ అవ్వనంత వరకే చికాకు ఎందుకులే అని అనిపించింది. వన్స్ ఒక్కసారి మనం స్టార్ట్ చేసామంటే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత భలే హ్యాపీగా అనిపిస్తాయి. నాకైతే ఈరోజు అంతే అనిపించింది. ఇల్లంతా కూడా నీట్గా శుభ్రంగా కనిపించింది అనమాట. లేచి చూడగానే మెరుస్తుంది అనమాట ఇల్లు, ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా ఇక్కడ పూలైతే కట్టేశాను. భలే స్మెల్ వస్తున్నాయి విరజాజులు. ఈ మధ్య కొంచెం ఎక్కువగానే పూస్తున్నాయి. ఈ పూలు కట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ మనం బట్టలు అవన్నీ ఆరేస్తాం కదా, అవి కూడా ఫోల్డ్ చేసి దానికి సెపరేట్గా అయితే పెట్టేశాను. ఈ లోపు నేను మార్నింగ్ ఆంటీకి కొన్ని డ్రెస్సెస్, శారీస్ ఉంటే ఐరన్ చేయమని చెప్పి ఇచ్చాను. ఆంటీ కూడా తీసుకొచ్చారనమాట. మూటలో పెట్టేయచ్చు, కానీ మళ్ళీ అది అక్కడే పెట్టామంటే చాలా టైం పట్టిద్ది అవి సర్దాలంటే. అందుకనే అప్పటికప్పుడే తీసేసి అవి కూడా సర్దేశాను అనమాట ర్యాక్స్లో. దానికి సెపరేట్గా శారీస్ ఉంటే శారీస్, టాప్స్ ఉంటే టాప్స్ ఇచ్చాను. ఇంకా తనవి కూడా ఉన్నాయి ఆఫీస్కి వెళ్ళే ఫార్మల్స్. ఇంకా ఒక 1 వీక్ వరకు సరిపోతాయి అనమాట. ఇంక ఇప్పుడు అలా ఐరన్ పని అయితే లేదు. దానికి సెపరేట్ చేసి ఇంకా ర్యాక్స్లో అయితే సర్దేశాను. ఇంకా ఈవినింగే కాబట్టి ఇంకా పెద్దగా పనులు అయితే ఏమీ ఉండవు. డిన్నర్లోకి టిఫిన్ ఒకటి చేయాలి. పోహా చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా అయితే రెగ్యులర్గా చపాతీ చేస్తాను. మార్నింగ్ కర్రీ అయితే ఏం చేయలేదు కదా, ఇంకా అందుకని ఈవినింగ్ పోహా అయితే చేసేస్తాను టిఫిన్గా. ఇంక ఇక్కడ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ.